నేను ఒక కార్యకర్తగా వచ్చాను ఈ పార్టీలోకి, నాయకత్వం వహించాను. యువత అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా పలుమార్లు ఓడిపోయినా కూడా నాయకత్వం పోకుండా మీలో ఒకటిగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల పోరాడే శక్తిని, సమర్థతని మీ అందరి ఒక సహకారంతో జీవితం కొనసాగిస్తూ వస్తున్నా. మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా నాకు రోజు కనపడతా ఉంది. అయితే నేను మీ అందరికీ ముందుగా నేను మనవి చేసేది ఏంటంటే, పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టు నీడన మనందరం బతకాలి అనేది భావన ఉండగలిగినటువంటి వ్యక్తిని నేను. నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన మనిషిని, ప్రజలతో ఉండాలని కోరుకునే మనిషిని. మరి ఆ రకంగా ఈ రోజున బాధ ఉన్నా కూడా ఇది వ్యక్తిగతం, మనందరి వ్యక్తిగతం. ఇది ఒక రాజాకి పదవి, ఒక రాజాకి నాయకత్వం అనేది మనందరి మధ్యలో ఉన్న అంశం. కానీ ఈ రోజున సమాజంలో మనం ఆలోచించాల్సింది సమాజంలో ఉన్న ప్రజల పరిస్థితి. ప్రజల పరిస్థితిని మనం గమనించినట్లయితే, సమాజం గురించి మనం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సు ముఖ్యమా లేకపోతే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా అనేది నాకు సందిగ్ధంగా ఉంది. రోజు కూడా నేను కూడా ఎన్నిసార్లు ఆలోచించినా కూడా సమాజం ముఖ్యమనిపిస్తూ ఉంది. ఒక్కోసారి మన యొక్క స్వార్థం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని చెప్పి కొంత బాధకు లోనవుతా ఉన్నాను. అయితే నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, రాజకీయాల్లో గొప్ప అంశం ఏంటంటే, ప్రజల యొక్క శ్రేయస్సు గురించి, ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా మనం ఏదో చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి స్వలాభం కోసమో, వ్యక్తిగత స్వార్థం కోసమో సమస్యని పక్కన పెడదామా లేకపోతే మన సమస్య గురించి మాట్లాడుకుందాం అనే దాంట్లో నాకు కొంత క్లారిటీ ఉన్నా కూడా, నాకు మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏదో న్యూనతకు లోనవుతా ఉన్నా. నాకు నా శక్తి నిర్వీర్యం అయిపోతుందనే భయం, బాధ, ఆందోళన నాకు కలుగుతున్న మాట వాస్తవం అని చెప్పి మీ అందరి దగ్గర విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. అలాంటి భయాన్ని లోను కాకుండా, నిర్వీర్యం కాకుండా నా శక్తి సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో ఏం మాట్లాడతాడు, అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ. నేను చెప్పింది కూడా ఈరోజు అదే. నాయకుడితో మాట్లాడింది, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, సమస్యని వేరే రకంగా చూస్తా ఉన్నారు ప్రజలు. నన్ను సమర్థుడిగా కాదేమో అని అనుకునే సమాజంలో నేను ఉన్నానేమో అనే భావన వస్తూ ఉంది. దాన్ని నాకు విముక్తి కల్పించమని చెప్పి కోరాను నాయకుడిని. ఎందుకంటే నాకేదో పదవి ఉంటే నేను పోరాడలా, సమస్య ఉంటే పోరాడాను. ఆవేదన చెందే వ్యక్తి కోసం పోరాడాను. బాధపడే వ్యక్తిని చూసి చలించాను. ఈ 35 ఏళ్ల జీవితకాలం ఏదో కొత్త వ్యాపకం కోసం, లేకపోతే ఎవరినైనా మోసం చేయడానికో, మరిపించడం కోసం ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు ఎట్లా గడుపుదామని చెప్పి నా జీవితంలో ఎలాంటి మరకని వేసుకోకుండా మీతో ఖచ్చితంగా మాట్లాడేవాడిని. మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను కూడా, వ్యక్తిగతంగా, మానసికంగా ఇబ్బంది పెట్టుంటే నిజంగా క్షమించమని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. నాకెవరు కూడా వ్యతిరేకులు లేరు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం నన్ను వ్యతిరేకించిన నాకు అసలు వాళ్ళు విరోధులుగా కనపడరు. నాకు ఇంకా ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళు మనుషులుగా కూడా నాకు కనిపించకపోవచ్చు.
ఎందుకంటే మానవత్వంతో కూడినటువంటి మనసుతో నేను జీవనం కొనసాగిస్తా ఉన్నాను. ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ సమాజాన్ని కాపాడాలి, మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి, మన నాయకుడిని అగౌరవపరిచినటువంటి కుటుంబ సభ్యులను అగౌరవపరిచినటువంటి సభ్యుల్ని ఓడించాలి. అది నా దృక్పథం. ఆ దృక్పథంలో వ్యక్తిగతమైన అంశం కూడా వచ్చి నన్ను బాధిస్తా ఉంది. అందుకే ఈరోజు నా బాధను మీ దగ్గర వెల్లడిస్తున్నాను. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు మనకి ముఖ్యమని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇది ఏదో నా నడవడికి మీరు గమనించినట్లయితే, నా ఆలోచన గమనించినట్లయితే మీ అందరికీ నా వ్యక్తిత్వం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం, చెప్పుకునే పరిస్థితికి ఏ రోజు కూడా నేను రాలేదు, రాను కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ నేను చెప్పాల్సింది, మీరు దయవంచి నేను ఒకటి కోరుతా ఉన్నా, మనందరం కలిసి పోరాడదాం. ఇక్కడ వ్యక్తిగత ముఖ్యం, పార్టీ ముఖ్యం, సమాజం ముఖ్యం అని చెప్పి భావిస్తా ఉన్నా. మీ అందరూ నాతో ఏకీభవించమని, మనందరం కలిసి నడుద్దామని చెప్పి, కలిసి పోరాడదామని చెప్పి, కలిసి సాధిద్దామని చెప్పి, అదే పందాలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనసా వాచ. ఇందులో వేరే రకమైనటువంటి కొంతమందికి నా మీద ప్రేమతో, అభిమానంతో నువ్వెందుకు కంటెస్ట్ చేయకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేయకూడదనే వాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది ఎందుకు మన గౌరవించలేదు, ఈ పార్టీలో ఉండాలా లేదనే భావన కూడా కొంతమందికి ఉంది. నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఈనాడు ఎంత గర్వంగా నేను సంతోషపడతా ఉంటానంటే, మనసులో నేను ఇక్కడ పనిచేశాను, వేమూరులో పనిచేశాను. ఈ 2 నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడంలో తప్పలేదు. నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద ఐవీఆర్ఎస్ చేస్తే నాకు 82% వచ్చింది. అదేవిధంగా ఈరోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతమైనటువంటి పెంపలూరు ప్రాంతంలో కూడా ఐవీఆర్ఎస్ నడితే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.